అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నిన్న చెప్పినాం కదా, సర్కార్ తాన పైసలు లేవు, పైసా పుట్టుబడి లేదు, పైసలు ఎట్లా సంపాదించాలని నెత్తులు పట్టుకుంటున్నారు అన్నాం కదా. ఒకటి భూముల అమ్మకం అయితే ఇంకోటి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి జనాల జేబులను విండాలని ఇకమతి చేస్తుండ్రట. ఆల్రెడీ భూముల రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేందుకు కాగితాల కమ్మలు కూడా తయారు చేసిండ్రట. అబద్ధాలు చెప్పుడు అలవాటై అధికార పార్టీలకు శరమే అనిపిస్తలేనట్టున్నది. కానీ జనాలకైతే సిగ్గే అవుతుందట వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే. భూముల విలువ మస్తు పెంచుతున్నామని రేవంత్ సర్కార్ పొంకనాలు కొడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే జనాలు షాపిస్తారు అని భూముల మార్కెట్ వాల్యూస్ పెంచి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో కంటే ఎక్కువ అవుతాయి. అందుకని జనానికి భూముల విలువ పెంచుతున్నామని మత్పరిచ్చుకుంటా వెనుకపోటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా దండిగా పెంచి బొచ్చ నిప్పుకునే పనుల పడ్డది కాంగ్రెస్ సర్కార్. భూముల మార్కెట్ విలువ పెంపు అనేది బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సవరించిన మార్కెట్ విలువను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2021లో తొలిసూరి సవరించిండ్రు. 8 ఏళ్ల పాత ధరలకే రిజిస్ట్రేషన్ అయినాయి. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ ఇట్లా అన్ని కూడా అప్పుడు నిర్ణయించినాయే. ఇప్పుడు వాటినే సవరించాలని భూముల అసలైన మార్కెట్ విలువకు ప్రభుత్వ భూముల విలువలకు మధ్య చాలా తేడా ఉన్నదనుకుంటా. ఇట్లయితే సర్కార్కు ఆమ్దాని రాదు కాబట్టి వాటి విలువను పెంచుండ్రు అని సీఎం సార్ ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు. భూముల ధరలు పెంచుతున్నామని బొంకింది ఎందుకు? ఇదేదో జనాలకు మేలు చేసేందుకు కాదు, వాళ్ళ జేబులకు తూట్లు పడిచేందుకే అన్నది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అడ్డగోలు హామీలు అమలు చేసేందుకు పైసలు లేక దొడ్డదారిన ఈ తీర్ల కుడి చేతి ఇచ్చి ఎడమ చేతితోటి గుంజుకునే ఇగురం తప్ప కాంగ్రెస్ సర్కార్కు పబ్లిక్కు పాయిదా చేసే ఆలోచన జన్మల కూడా ఉండదని మండిపడుతున్నారు ఈ సంగతి ఎరికైన జనం.